హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనకు ఒకటి కామెంట్ వచ్చింది. బ్రో, కన్వర్షన్ అండ్ సింగిల్ నేమ్ డబుల్ షిప్మెంట్స్ గురించి కూడా చెప్పని చెప్పేసి. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఒక పేరు మీదనే డబుల్ షిప్మెంట్స్, అంటే ఒక పేరు మీదనే రెండు లేదా అంతకంటే ఎక్కువ షిప్మెంట్లు. సో ఎట్లా అంటే ఇప్పుడు నా పేరు కనకరాజు. ఇప్పుడు కనకరాజు పేరు పైన ఒకటి కాదు, డబుల్ షిప్మెంట్స్ అంటే రెండు అంతకంటే ఎక్కువ షిప్మెంట్స్ వస్తే పేమెంట్ ఎంత వస్తుందని చెప్పేసి చెప్పమన్నారు. సో దీని గురించి చెప్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే కన్వర్షను. సో కన్వర్షన్ కూడా ఉంటుంది. సో కన్వర్షన్ ఏంటంటే కొన్ని హబ్బులలో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మన హబ్బులు ఎట్లా అంటే డైరెక్ట్ పేమెంట్. నీకు కన్వర్షన్ రాకపోని నువ్వు ఒక డెలివరీ చేసినావంటే ఆ డెలివరీకి ₹17 డైరెక్ట్ పేమెంట్ అయితే ఇస్తారు. సో బట్ కొన్ని హబ్బులలో ఏంటంటే సరే, కన్వర్షన్ గురించి అయితే లాస్ట్ చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ మన హబ్బులల్లో సింగిల్ నేమ్ మీద డబుల్ షిప్మెంట్స్ రెండు అంతకంటే ఎక్కువ షిప్మెంట్లు వస్తే సో అమౌంట్ ఎంత ఇస్తారని చెప్పేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు ఎట్లా అంటే ఒకటే కస్టమర్ పేరు పైన ఒక 10 డెలివరీస్ వచ్చినాయి, లేదంటే ఒక 5 డెలివరీస్ వచ్చినాయి అనుకో. సో మన హబ్ నుండి అంటే ఈ కార్డ్ నుండి ఏంటంటే నువ్వు ఒక కస్టమర్కి 10 డెలివరీస్ ఇచ్చినావు అనుకో, 10 ఇంటూ ₹17 అయితే పక్కా ఇస్తారు. సో నువ్వు ఒకటే దగ్గర ఇస్తున్నావు కదా, ఒకటే కస్టమర్కి ఇస్తున్నావు కదా, నీకు ఆ 10టి కలిపి ఒకటే 17 అని చెప్పేసి అట్లయితే ఏమి ఉండదు. సో మనము 10 డెలివరీస్ తీసుకొని 10 డెలివరీస్ ఇస్తున్నాం కాబట్టి మనకు 10 ఇంటూ 17 మొత్తం ₹170 ఒకే కస్టమర్ దగ్గర ఒకటే ప్లేస్లో అయితే వస్తుంది అనమాట. సో ఎందుకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే కొన్ని హబ్బులలో ఉంటుంది. సో కొన్ని హబ్బులలో ఎట్లా అంటే నేను కనుక్కున్నా, నాకు తెలిసిన హబ్బు అంటే షాడో ఫ్యాక్స్లో వాటిలో కూడా కనుక్కున్నా. సో షాడో ఫ్యాక్స్ వాళ్ళకి ఎట్లుందంటే ఇప్పుడు డబుల్ షిప్మెంట్స్ ఉన్నాయనుకో, అంటే ఒకటే కస్టమర్ పేరు పైన డబుల్ షిప్మెంట్స్ ఉన్నాయనుకో. ఇప్పుడు నా పేరు పైన ఇప్పుడు కనకరాజు ఉన్నాడు, కనకరాజు పేరు పైన 2 షిప్మెంట్లు ఉన్నాయి. సో ఇప్పుడు డెలివరీ బాయ్స్కి అమౌంట్ ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ షిప్మెంట్కి 18 సంథింగ్ 18 ఎంతో ఇస్తారు, 18 17 ఇస్తారు. దాని తర్వాత షిప్మెంట్ ఉంటుంది కదా, దానికి ₹8 సంథింగ్ అంతే, అంటే తక్కువ ఇస్తారు అన్నమాట. సో మేబీ అందుకే ఈ బ్రో అడిగి ఉంటాడు మనల్ని, సో సింగిల్ నేమ్ డబుల్ షిప్మెంట్స్ ఎట్లా అని చెప్పేసి. బట్ ఇందులో అయితే మనకు నువ్వు ఎన్ని షిప్మెంట్స్ ఇచ్చినా సరే, నువ్వు ఒకటి ఇస్తేనేమో 17, రెండు ఇస్తే 34, మూడు ఇస్తే 51, నాలుగు ఇస్తే 64 మనకు రావు కానీ. సో ఎన్ని ఇస్తే ఇప్పుడు నువ్వు ఎన్ని షిప్మెంట్లు ఇస్తే అన్ని 70s అన్నమాట. ఓకే. సో మీకైతే అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటానా. ఇక్కడ వేరే హబ్బులలాగా అయితే కాదు. అండ్ ఏంటంటే నువ్వు ఎందుకంటే ఒకటి ఆలోచించు బ్రో, ఇక్కడ మన వరకైతే ఆలోచించుకుందాం. ఇప్పుడు ఒక కస్టమర్కి 10 షిప్మెంట్లు వచ్చినాయి. ఆ 10 షిప్మెంట్లు అయితే మనం బ్యాగ్లో పెట్టుకొని మోసుకొని పోతున్నాం కదా. సో మనం ₹17 ఇస్తే అయితే యాక్సెప్ట్ చేయం కదా. సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఏ రోజు కూడా మీరు 17 తర్వాత షిప్మెంట్లకు తక్కువ అని చెప్పేసి అయితే ఏమనరు. అండ్ ఏంటంటే మనం ఎన్ని డెలివరీస్ ఒక్కటే చోట ఎన్ని ఇప్పుడు కొన్ని డిఫరెంట్. ఇప్పుడు ఈ బ్రదర్ ఏమని అడిగిండు, సింగిల్ నేమ్ డబుల్ షిప్మెంట్స్ అంటారు కదా. సేమ్ అదే ఇంట్లో వాళ్ళ భర్తనో లేకపోతే భార్యనో సేమ్ వాళ్ళిద్దరి అంటే డిఫరెంట్. ఇప్పుడు భార్య పేరు పైన ఒక 2 వచ్చినాయి అనుకో, భర్త పేరు పైన 2 వస్తాయి. సేమ్ బిల్డింగ్, సేమ్ అడ్రస్. సో అట్లా కూడా ఇవ్వచ్చు డెలివరీస్. అట్లా కూడా ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి మనకు. అంటే ఒకటే ఇంట్లో అన్నదమ్ముల పేరు మీద కానీ భార్యాభర్తల పేరు పైన కానీ మనకు ఒకటే దగ్గర డెలివరీస్ అనేవి చాలా అవుతాయి. సో మనకు అండ్ ఇంకోటి సింగిల్ నేమ్ పైన నువ్వు ఎన్ని డెలివరీస్ ఇస్తే అన్ని ₹17 అయితే వస్తాయి. సో ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. సో ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ గురించి అయితే అడిగాడు బ్రదర్. సో కన్వర్షన్ ఏంటంటే ఇప్పుడు మనము ఏవైతే డెలివరీస్ తీసుకుపోతామో, సో ఈ కన్వర్షన్ గురించి కూడా మంచిది ఏంటంటే కొన్ని హబ్లలో చెప్తారన్నమాట. ఇప్పుడు డెలివరీస్కి వచ్చేసి ₹17 అని చెప్తారు, కానీ వాళ్ళు డైరెక్ట్ నువ్వు ఒక డెలివరీ చేస్తే ₹17 ఇయ్యరు. ₹17 ఎట్లా ఇస్తారంటే 15+1+1 అనమాట. సో 15+ మాకు పాత అప్పుడు ఇది డైరెక్ట్ డెలివరీ కాకముందుకు పాత అప్పులో మాకు అట్లే ఉండే 15+1+1. ఎట్లా అంటే 15 అంటేనేమో నువ్వు డెలివరీ చేసిన దానికి, 1 అంటేనేమో అటెండెన్స్కి, 1 అంటేనేమో ఇంకోటి కన్వర్షన్కి. సో ఈ కన్వర్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక 50 డెలివరీస్ తీసుకుపోయినాం అనుకో, ఆ 50 డెలివరీస్లల్లా ఎన్ని డెలివరీ కంప్లీట్ అయినాయి, ఆ డెలివరీ ఇంటూ 100 మనం తీసుకున్న 50 ఏవైతే ఉందో అది చేస్తే వచ్చే పర్సంటేజ్ కన్వర్షన్ పర్సంటేజ్ అంటారు. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక 50 డెలివరీస్ తీసుకోమని చెప్పినాం కదా. సో అలా మనకు ఒక 45 డెలివరీస్ అయినాయి అనుకో, 45 ఇంటూ 100/50. సో మనకు ఇట్లా వేస్తే మనకు 90%. సో 90% కన్వర్షన్ వచ్చిందనమాట. అంటే మనకు 50లో ఒక 5 పెండింగ్ పడ్డాయి, 45 డెలివరీలు అయినాయి కాబట్టి
90% కన్వర్షన్ వచ్చిందన్నమాట. సో ఇది కన్వర్షన్. సో కన్వర్షన్ ఏంటంటే కొన్ని హబ్బులలో ఉంటుందని చెప్పినా కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే 15+1+1 అన్నామో పాత హబ్బులో ఇంతకుముందుకు ఈ కట్లో కూడా ఉండే 15+1+1. ఇప్పుడు అట్లయితే ఏం లేదు, డైరెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ 15+1+1 ఏంటంటే 15 ఏమో డెలివరీ చేసినందుకు, ఇంకొక 15+1 అన్నాం కదా. ఆ 1 అంటే ఏంటంటే ఇప్పుడు మంత్లీ 26 డేస్ మీరు ప్రజెంట్ ఉండాలన్నమాట. అది ఎట్లా వస్తుంది అటెండెన్స్ది. సో నెక్స్ట్ 1% ఏంటంటే కన్వర్షన్. సో మంత్లీ యావరేజ్ కన్వర్షన్ చూసుకుంటే మాకు అప్పుడేమో 88 ఉండాలి ఖచ్చితంగా. 88 ఉంటే ఆ ₹1 యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ₹1 ఏముంది బ్రదర్, ఆ ₹1 కోసం ఆలోచించుడు ఎందుకు అని చెప్పేసి అనుకుంటారు. సో అట్లేముండదు. మనం మంత్లీ వచ్చేసరికి ఒక 1000 షిప్మెంట్లు కొట్టినాం అనుకో, ఆ 1000 ఒక్కొక్క షిప్మెంట్కి ఒక్కొక్క రూపాయి అయినా ₹1000 అవుతుంది. సో అట్లా యాడ్ అవుతుండే. సో ఇప్పుడు ప్రజెంట్ కన్వర్షన్ అయితే ఏం లేదు. సో బట్ ఏంటంటే కొన్ని హబ్బులలో ఉందన్నమాట. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు కన్వర్షన్ ఇంత పర్సెంట్ వస్తేనే ఆ ₹1 కలుస్తా అని చెప్పేసి. సో కొంతమంది ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు. ఎట్లా అంటే ఏ కస్టమర్లు అంటే డెలివరీస్ కావు, కన్వర్షన్ రాదు అని చెప్పేసి ఇక లైట్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు 16+1, ఇప్పుడు 16+1 షిప్మెంట్కి ₹17 అని చెప్పిండు. కానీ 16 ఏమో డెలివరీకి 1% ఏమో ₹1 ఏమో కన్వర్షన్ అయిందనుకో, ఎట్లా కన్వర్షన్ రాదు అని చెప్పేసి ఆ ₹1 వదిలేసి ₹16 లెక్క ఏమంటారు కౌంట్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఏంటంటే మనకు కన్వర్షన్ అనేది లేదు ఈ కార్ట్‌ల. కన్వర్షన్ ఎంతైనా రాని మనకు ఖచ్చితంగా ₹17 అయితే ఒక డెలివరీకి కట్టిస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కన్వర్షన్ లేదుగా అని చెప్పేసి ఇప్పుడు ఈ కార్ట్‌లో జాయిన్ అయ్యి వెంటనే సో మనకు ఏదైతే డెలివరీస్ చేయడానికి పోతామో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు అని చెప్పేసి నో రెస్పాన్స్ అవి కూడా అట్లా అప్డేట్ చేయొద్దు. సో జెన్యూన్‌గా అప్డేట్ చేయాలి. మనం ఏం చేసినా గానీ మనం చేసిన వర్క్ అనేది కంప్లీట్‌గా జెన్యూన్‌గా అప్డేట్ చేయాలి. సో కొత్తోళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తారు 3-5 టైమ్స్ కాల్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అని చెప్పేసి. సో కొత్తోళ్ళు ఏం చేస్తారంటే ధనాధన్ 3 సార్లు ఫోన్ చేస్తారు. ఏం గ్యాప్ ఇయ్యరు. 3 సార్లు ఫోన్ చేస్తారు. సో అది నో రెస్పాన్స్ అప్డేట్ చేసుకొని వస్తారు. సో ఆఫీస్‌లో మనం పెండింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి సిస్టమ్‌లో చూపిస్తదనమాట. అండ్ ఇంకో కొత్తోళ్ళు చేసే మిస్టేక్ ఏందంటే కస్టమర్‌కి 3 టైమ్స్ కూడా కాల్ చేయరు అసలు. కాల్ చేయకుంటే ఏందంటే 1 టైమ్, 2 టైమ్స్ చేత్తరు. ఏందంటే మనకు అలా మనం చూసుకుంటాం కదా రన్ షీట్‌లో తీసుకున్నప్పుడు ఏమనుకుంటారంటే ఈ కస్టమర్‌కి నేను 3 సార్లు కాల్ చేసినేమో అనుకుంటారు. సో కస్టమర్‌కి 3 సార్లు కాల్ చేసి ఉండరు. సో అట్లా డౌట్ ఉన్నప్పుడు ఈ కస్టమర్‌కి చేసిందో లేదో అని డౌట్ ఉన్నప్పుడు ఆ కస్టమర్‌కి ఇంకొకసారి కాల్ చేస్తే బెటర్. సో అట్లయితే ఏం చేయకుండా డైరెక్ట్ ఏంటంటే నో రెస్పాన్స్ పెట్టుకొని అప్డేట్ చేస్తారనమాట. సో అట్లా ఇక్కడికొచ్చినాక హబ్బోళ్ళు నువ్వు ఏంది 2 టైమ్సే కాల్ చేసినావు, 3 టైమ్స్ కాల్ చేయాలి. నువ్వు 3 టైమ్స్ కాల్ చేసినప్పటికి నువ్వు గ్యాప్ ఇవ్వలేదు. నువ్వు మళ్ళా ఓ రూట్‌కి అని చెప్పేసి కొద్దిగా భయపెట్టించినట్టు, ఇబ్బంది పెట్టినట్టు పెడతారు. అది మీకు ఇబ్బంది అవుతది. కానీ మనం జెన్యూన్‌గా అప్డేట్ చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో బ్రదర్ మీరు అడిగిన క్వెషన్ రెండిటికి సమాధానం అయితే ఈ వీడియోలో వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. కన్వర్షన్ గురించి అయితే కన్వర్షన్ అంతా తెలుసు కదా. మనం తీసుకున్న డెలివరీస్‌ని బట్టి మనం తీసుకుపోయిన షిప్మెంట్‌లలో ఎన్ని డెలివరీస్ చేసినామో దాన్ని బట్టి మన కన్వర్షన్ అయితే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ కన్వర్షన్ ఇంతొస్తే ₹1 అని చెప్పేసి ఉంటది. అది ఒకప్పుడు ఉండే. బట్ ప్రెజెంట్ అయితే మన హబ్‌లో లేదు. 50% కన్వర్షన్ వచ్చిన 50 తీసుకుపోయినావు, వాళ్ళు 25 చేసినావు, 25 పెండింగ్ పడ్డా గానీ ఆ 25కి కూడా ఒక్కొక్క దానికి ₹17 లెక్కన కట్టిస్తారు. సో కన్వర్షన్ తోటి అయితే ఇక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏందంటే సింగిల్ నేమ్ డబుల్ షిప్మెంట్స్ అన్నారు కదా. సో సింగిల్ నేమ్ డబుల్ షిప్మెంట్స్ కూడా సేమ్ నువ్వెన్ని మోసుకోపోతే అన్ని 17s. ఇంకొకటి ఏంటంటే నువ్వు 10 తీసుకుపోయి 10 ఒకటే కస్టమర్‌కి డెలివరీ చేస్తే 170 అని చెప్పేసి చెప్పినా కదా. సో నువ్వు 10 కాకుండా ఒకే కస్టమర్‌కి 30, 40 ఎన్నొచ్చినా సరే అని నువ్వు తీసుకొని డెలివరీ చేసినావు అనుకో, ఖచ్చితంగా ఈచ్ షిప్మెంట్‌కి ₹17 అయితే ఇస్తారు. సో ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ నేను అడిగేది మిమ్మల్ని ఒకటే ఏందంటే కొద్దిగా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. ప్రజెంట్ మీకు కాకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో, ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరో ఒకరికి జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వారికైతే యూజ్ అవుతది. సో మరిన్ని ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.